And Jesus, Apostle Paul has troubled. What a serious matter it is. కాబట్టి ఆ దేవుడైన యేసునే అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు. అది ఎంత భయంకరమైన విషయం. Actually, he troubled the children of Jesus. But Jesus said, why you persecutest me? నిజంగా చూస్తే సౌలు యేసునందు విశ్వాసం వచ్చిన దేవుని ప్రజలను హింసించాడు. కానీ యేసు ప్రభువు ఏమంటాడంటే, నీవు నన్నేలా హింసించుచున్నావు అని యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. That also proves the children of God and Jesus are very much close to each other like one body. అది ఏం రుజువుపరుస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తిరిగి జన్మించిన దేవుని ప్రజలు, తర్వాత యేసు ప్రభు, వీరిద్దరు కూడా ఒక్క వ్యక్తిత్వం గలవారు, ఒకే వ్యక్తి. ఆ సంఘము క్రీస్తును ఎవరు విడదీయలేరు. If I pinch Walter's hand, he will question me, why you are pinching me? నేను వాల్టర్ చేతిని గిచ్చితే వాల్టర్ ఏమంటాడంటే, ఎందుకు ఇస్తున్నావు నన్ను అంటాడు. I cannot say, I am only itching your hand, not you. కాబట్టి నేను నీ చెయ్యి మాత్రమే గిచ్చుతున్నాను, నిన్ను గిచ్చలేను అని అనలేదు కదా. Then Walter has to say, my hand is mine. My hand pain means I will also have the pain. అప్పుడు నేనేమంటానంటే, చెయ్యి నా చెయ్యి అది, కాబట్టి నా చెయ్యికి నొప్పిలేస్తే నాకు కూడా నొప్పిలేస్తుంది. So something like that Jesus. కాబట్టి యేసు ప్రభు అలాగూ సౌలుతో మాట్లాడుతున్నాడు. So Paul's foundations were shaken. కాబట్టి సౌలు యొక్క ఆ పునాదులు పూర్తిగా వణికిపోయి కదిలిపోయాయి. May our foundations also may be shaken. కాబట్టి మన పునాదులు కూడా కదలబడను కాక. We have many wrong perspectives about Jesus and his body. యేసు ప్రభువుని గురించి, ఆయన యొక్క శరీరాన్ని గురించి ఎన్నెన్నో తప్పు ఆలోచనలు, తప్పు విషయాలు మన మనసులో మనం కలిగి ఉన్నాం. Maybe the Lord will face you one day and question you if you continue the same way. కాబట్టి Why persecutest thou me? నీవు కూడా అదే విధంగా కొనసాగుతూ యేసు ప్రభువుని గురించి, ఆయన శరీరాన్ని గురించి తప్పు అభిప్రాయాలు కలిగి ఉండి గర్వంతో ప్రవర్తిస్తుంటే ఒకటే వస్తుంది, ప్రభు నేరుగా సూటిగా నీకు ప్రత్యక్షమై నా నేల నువ్వు హింసించున్నావు అని ప్రభు అడుగుతాడు. And on that last day it will be terrible before all the angels, all the saints. ఆ చివరి దినమున ఆ తీర్పు మహాభయంకరము. ఎందుకంటే దూతలందరి ముందు, పరిశుద్ధులందరి ముందు ఆ యొక్క ప్రశ్న వేయబడుతుంది. Just imagine me standing before God, angels and saints, and Jesus is asking us personally, why did you trouble me? కాబట్టి ఊహించు, దేవుడి నాడు దేవుని సముఖము, ఆయన సముఖంలో దూతలందరూ, ప్రధాదూతలు అందరూ కూడా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు యేసు ప్రభు నేరుగా నేను ప్రశ్నిస్తాడు, నువ్వు నన్ను ఎందుకు హింసించావని. We will have no answer. అప్పుడు ఏ జవాబు ఉండదు. We will have no escape, అసలు తప్పించుకోలేము, no hiding, ఎక్కడ దాచుకోలేము, no excuses. అసలు ఏ సాకు చెప్పలేము. But now there is a chance for us to escape from such a situation coming to our lives. కానీ ఇప్పుడు ఇంకా తరుణం ఉంది, అలాంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి, పశ్చాత్తాపడి రక్షణ పొందడానికి ఇంకా సమయం ఉంది, తరుణం ఉంది. Make use of this situation, chance, opportunity. ఈ తరుణాన్ని, ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. Then we can take part in the Lord's table and be ready for the Lord's coming, or go to the Lord and stand before the Lord, before all angels and saints. అప్పుడు మనం రక్షణ పొంది కడగబడి మనం బలలో యోగ్యంగా పాల్గొనవచ్చు. తర్వాత ప్రభు యుద్ధకు వెళ్ళొచ్చు. ప్రభుతో కూడా, దూతలతో ఆయన సమక్షంలో మనం కూడా ధైర్యంగా ప్రభు సన్నిధిలో ఉండొచ్చు.